కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము మరణము పునరుత్థానము అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఈ దినాన లాజరు యొక్క మరణము పునరుత్థానం గురించి బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. ఇది 2వ ఎపిసోడ్. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక రాబో కొన్ని ఎపిసోడ్లో కూడా మరణం గురించి పునరుత్థానం గురించి బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరణము పునరుత్థానము ఈ అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మీరు త్వరలో వస్తున్నారని ఆ సత్యాన్ని ప్రభు మేము గ్రహించడానికి నీ కృపను అనుగ్రహించమని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి ప్రభువా. మీరే మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపవలసిందని పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. పరిచయం ముందు కొనసాగటానికి సహకరిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మరణం అనే మాట వినబడిన వెంటనే మనలో ఎంతో ఆందోళన. మరణం అనే మాట ఎవ్వరికీ కూడా మనకు నచ్చదు. కారణం, మరణించడానికి మనం ఎవ్వరం కూడా ఇష్టపడం. మరణం అనేది మానవులకు ఒక శత్రువు. అయితే బైబిల్ గ్రంథం మనకు బోధించేది మరణం అనేది కలకాలము కాదు. ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకుంటున్నారో వారికి ఖచ్చితంగా ఆ మరణం నుంచి విముక్తి ఉన్నది అనే సత్యాన్ని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఇది నాన్న మనం లాజరు యొక్క మరణము పునరుత్థానం గురించి మనం ధ్యానించబోతున్నాం. దానికి వెనుకున్న కాస్త చరిత్రను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ యొక్క అంశం ఇంకా మనకు విపులంగా అర్థమవుతుంది. యేసు ప్రభువు ఆయన శిష్యులు యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి బోధ చేయడానికి వచ్చారు. యేసు ప్రభువు అనేకమైన అద్భుతాలు కూడా చేశారు అక్కడ. అప్పుడు ఆ దేవుని మందిరం దగ్గర అక్కడ పనిచేస్తున్న యాజకులు, వారిని ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటున్నాం, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు ఆయన చుట్టుముట్టి అన్నారు, మాకు విపులంగా చెప్పాలి, నీవే మెస్సయ్యవా కాదా మాకు చెప్పండి అని ఆయనని ముఖాముఖిగా ప్రశ్నించారు. అప్పుడు దానికి జవాబుగా యేసు ప్రభువు వారు అన్నారు, నేను చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు కదా, నేను చేస్తున్న మంచి క్రియలన్నీ చూస్తున్నారు కదా, దానిని బట్టే మీరు తెలుసుకోవాలా అన్నారు. అని ప్రభువారు అన్నారు, నేను నా తండ్రి పనిని చేస్తున్నాను, నా తండ్రి పంపించారు నన్ను, కనుకనే నేను ఈ అద్భుతాలన్నీ చేస్తున్నాను, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అన్నారు ప్రభువారు. ఈ విషయాన్ని యోహాను సువార్త 10:30 మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువారు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నేను దేవుని కుమారుడిని అని ఎప్పుడైతే అన్నారో వెంటనే యూదులకి కోపం వచ్చేసింది. వారు అన్నారు, ఇది దైవదూషణ, నీవు మానడు. వారి ఉద్దేశంలో యేసు ప్రభు ఆ నజరేతుల్లో పనిచేస్తున్న వడ్రంగి వాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మెస్సయ్య అన్నది వారు ఏ రీతిగా కూడా కలలో కూడా దాన్ని ఒప్పుకోరు, ఆనాడు ఈనాడు కూడా. కనుక వెంటనే ఎప్పుడైతే యేసు ప్రభు వారు నేను తండ్రి ఏకమై ఉన్నాం అన్నారో వెంటనే అక్కడ ఉన్న యూదులందరూ కూడా రాళ్ళు తీసుకుని ఆయనను కొట్టి చంపేయాలని ప్రయత్నం చేశారు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, అన్ని అద్భుతాలు చేసి మంచి బోధలు చేస్తుంటే ఆయన్ని అంతమొందించేయాలన్నది ఆ యోధా మత నాయకులు, వారికి సపోర్ట్గా ఉన్న ప్రజల యొక్క కుట్ర. వెంటనే యేసు ప్రభువు వారు శిష్యులు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. యోధా మత నాయకులు, యూదుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో రీతిగా వీళ్ళు చిన్న తప్పన్న పట్టుకుని ఆయన అంతమొందించేయాలా, ఆయన చంపేయాలా అన్నదే వారి యొక్క కుట్ర. కనుక ఇది ఒక సాకుగా దొరికింది వారికి. దైవదోషం చేస్తున్నాడు ఈయన, నేనే దేవుడిని అంటున్నాడు, నేనే దేవుని కుమారుని అంటున్నాడు, నేనే మెస్సయ్య అంటున్నాడు అని ఆ వంక మీద ఆయన అంతమొందించేయాలని వారు ప్రయత్నం చేస్తే యేసు ప్రభువు వారి శిష్యులు ఇంకా ఆయన సమయం రాలేదు కనుక యేసు ప్రభువు వారు శిష్యులు కూడా యోర్దాను నది దాటి అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. ఈ విషయాలు మనం యోహాను సువార్త 10వ అధ్యాయం ఆఖరి వచనాల్లో గమనిస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా చదవండి. యేసు ప్రభువు వారు ఆయన శిష్యులు ఆ అరణ్యంలో అక్కడ కూడా ఖాళీగా లేరు. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు ఆయన గుర్తించి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బోధలు చేస్తూ అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలోనే లాజరుకు చాలా అనారోగ్యం కలిగింది. లాజరు
ఆయన సహోదరులు ఇద్దరు, మార్తా మరియా. వారు బేతనీ అనే గ్రామంలో నివసించేవారు. బేతనీ గ్రామం యెరూషలేముకు 3 కిలోమీటర్లు మాత్రమే. ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా, ఈ అనారోగ్యం అనేది ఎవరికైనా వస్తుంది. పెద్ద వయసులో ఉన్న, చిన్న వయసులో ఉన్న, మంచివారైనా చెడ్డవారైనా, విశ్వాసులైనా అవిశ్వాసులైనా అందరికీ వస్తుంది ఈ పాపలోకంలో. ఆ విషయం మనందరికీ తెలుసు. అనారోగ్యం దేని వల్ల కలుగుతుంది ఈ లోకంలో ఎవరికైనా అనగా బైబిల్ గ్రంథం మనకి విపులంగా చెప్పేది ఏంటంటే పాపము వలన. అనగా మన సొంత పాపం కాదు సుమా, మన సొంత పాపాల వలన కలిగే అనారోగ్యాలు తక్కువ. కొన్ని అనారోగ్యాలు ఉన్నాయి, అవి వారి సొంత పాపాల వలన. ఉదాహరణకు ఎయిడ్స్ వారి సొంత పాపాల వలన వస్తుంది. ప్రజలకు వచ్చే అనేక రకాల అనారోగ్యాలు, కరోనా అనండి, క్యాన్సర్ అనండి, తక్కిన వ్యాధులన్నీ కూడా అది మన సొంత పాపం వల్ల కాదు వచ్చేది, కానీ లోకంలో పాపం ఉన్నది. ఉదాహరణకు ఆదాము అవ్వ దేవుడు తినవద్దన్న పండు తినకముందు వారికి ఏ అనారోగ్యం రాలేదు. వారు ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండుని తిన్నారో, పాపం చేశారో, ఆదికాండం 3వ అధ్యాయం ప్రకారంగా అప్పటి నుంచి ఈ లోకంలో అనారోగ్యము, వృద్ధాప్యము, చివరికి మరణాలు వస్తున్నాయి. కనుక అనారోగ్యం అనేది ఈ లోకంలో ఉన్న పాపాన్ని బట్టి ఎవరికైనా వస్తుంది. ఎప్పుడైతే ఆ మరణకరమైన అనారోగ్యం కలిగిందో వెంటనే లాజరు గారి యొక్క సహోదరులు మార్తా మరియా కూడా వెంటనే కబురు పెట్టారు. వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని, ఈ రీతిగా మీరు ప్రేమించిన లాజరు చాలా అనారోగ్యంగా ఉన్నాడు, మరణానికి చాలా దగ్గరగా ఉన్నాడు, వెంటనే రావాలి అని చెప్పమని పంపించారు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కనుక మరి యేసు ప్రభు ఎక్కడున్నారో ఎలా తెలుసుకోవాలా? ఆ వెళ్ళిన వారు దారిలో ఉన్న గ్రామంలో యేసు ప్రభు ఇక్కడికి కానీ వచ్చారే, ఎంతకాలం అయింది వచ్చి, ఈ మధ్యలో రాలేదు, 1 వారం అయింది వచ్చి అని చెప్పే ఉంటారు. ఇంకో గ్రామంలో యేసు ప్రభు ఇక్కడికి కానీ వచ్చారు, ఈ మధ్యకాలంలో 3 రోజుల క్రిందట వచ్చారు ఇక్కడికి. అలాగా ఒక్కో గ్రామంలో వారు ఎంక్వైరీ చేసుకుంటూ చివరికి యేసు ప్రభువును వారు కనుగొన్నారు. యేసు ప్రభు వారు శిష్యులు అరణ్యంలో ఉన్నారు. ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా, మార్తా మరియా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు పంపించారు? యేసు ప్రభు వారు ఈ కుటుంబానికి చాలా పరిచయం. కారణం యేసు ప్రభు వారి శిష్యులు ఎప్పుడు యెరూషలేముకి వచ్చినప్పటికీ వారు ఆ బేతనీకి వెళ్ళి ఈ కుటుంబం దగ్గరే వారు ఉండేవారు. వారు పేదలైనప్పటికీ లాజరు, మార్తా మరియా వారు యేసు ప్రభువుకు ఆయన శిష్యులకు ఆహారం పెట్టేవారు. వారు పేదలైనప్పటికీ ఆయనకి వారికి ఉన్న ఆ సదుపాయాల్లోనే ఆయన నిద్రపోవటానికి స్థలం ఏర్పాటు చేసేవారు. కనుక యేసు ప్రభు వారు ఎప్పుడూ యెరూషలేము ప్రాంతానికి వచ్చినప్పటికీ బేతనీలోనే బస చేసేవారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని సేవకులకు, దేవుని పరిచర్య చేస్తున్న వారికి, సంఘానికి మనం చేయగలిగినంత సహాయం చేస్తున్నామా? చాలా సందర్భాల్లో పేదరికంలో ఉన్న వారికి చాలా పెద్ద మనసు ఉంటుంది. వారు దేవుని సేవ చేస్తున్న వారికి వారికి ఉన్న దానిలోనే సహాయం చేస్తారు. చాలాసార్లు ధనవంతులకు చాలా కఠినమైన హృదయం ఉంటుంది. అందరూ ధనవంతులు అంటలేదు నేను, కొంతమందికి వారి ధనమే వారికి ప్రాముఖ్యం. దేవుని సేవకుల కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు వారు పట్టించుకోరు. ప్రియ సోదరి సోదరులారా, మీరు కూడా అలా చేస్తున్నారా? లాజరు, మార్తా మరియా వారు యేసు ప్రభువుకు శిష్యులకి ఎంతో పరిచర్య చేశారు. కనుకనే యేసు ప్రభు వారు తరచుగా ఆ ప్రాంతంకి ఎప్పుడు వచ్చినప్పటికీ ఈ గృహంలోనే బస చేసేవారు. వారిచ్చిన ఆతిథ్యాన్ని పొందేవారు. మనందరికీ తెలుసు, ఒక సందర్భంలో మార్తా యేసు ప్రభు వారు వచ్చారని ఎంతో హడావుడిగా వంటలు చేస్తూ ఆయనకు కావాల్సినవన్నీ కూడా తయారు చేస్తుంటే తన యొక్క సహోదరి మరియా యేసు ప్రభు పాదాల వద్ద కూర్చొని ఆయన చెప్తున్న మాటలు విన్నది. అప్పుడు మార్తమ్మ గారు యేసు ప్రభుకి చిన్న ఫిర్యాదు కూడా చేశారు. చూడండి ప్రభువా, నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, నా యొక్క సహోదరి నాకు సహకరించట్లేదని యేసు ప్రభుకి చిన్న ఫిర్యాదు చేశారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, మార్తా, నీ యొక్క సహోదరి మంచి విషయాన్ని ఎంచుకున్నది అన్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వరకు వాక్య భాగంలో చూస్తున్నాం. దీన్ని బట్టి మనం తెలుసుకునేది, యేసు ప్రభు వారు ఎంతో పరిచర్య చేశారు. యేసు ప్రభు వారు లాజరుకు అనారోగ్యం కలిగిందని విన్నప్పటికీ యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే తన యొక్క సహోదరులు కబురు పెడుతూ అన్నారు, యేసు ప్రభువా, మీరు ప్రేమించిన లాజరు చాలా అనారోగ్యంగా ఉన్నాడు, వెంటనే రావాలన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు లాజరును, మార్తా, మరియా ఆ యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా ప్రేమించారు. మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. యేసు ప్రభు అందరినీ ప్రేమించే దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. కనుకనే ఆయన మనందరి కొరకు శిలువ మీద బలియాగం అయిపోయారు మన పాపాల నిమిత్తం. కనుక ప్రతి పాపిని కూడా ఆయన ఎవరైతే నమ్ముకుంటున్నారో అందరినీ ఆయన ప్రేమించే దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు
తాను ప్రేమించిన లాజరు చాలా అనారోగ్యంగా ఉందని విని కూడా యేసుప్రభు ఏమన్నారో చూడండి. యోహాను సువార్త 11:4 ఈ కలిగిన అనారోగ్యము మరణానికి కాదు, ఈ అనారోగ్యం ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది అన్నారు యేసుప్రభు వారు. ప్రియ సోదరి సోదరులారా, ఏ అనారోగ్యం వచ్చినప్పటికీ కాస్త పెద్ద అనారోగ్యం అయినట్లయితే ఆ అనారోగ్యం వచ్చిన వ్యక్తికి చాలా నొప్పిని కలిగిస్తుంది, చాలా బాధను కలిగిస్తుంది, ఆవేదన కలిగిస్తుంది, భయం కలిగిస్తుంది. దానితో పాటు ఆ వ్యక్తి యొక్క కుటుంబం కూడా చాలా ఒత్తిడికి గురవుతారు. ఈ అనారోగ్యం ఏమవుతుందో, దీనికి వైద్యం చేయించాలంటే మనకు చాలా ఇబ్బంది అని వారికి చాలా భయం వేస్తుంది. ఈ రోజుల్లో అనారోగ్యం కలిగినట్లయితే చాలా ఆర్థిక సమస్యలు వచ్చేస్తున్నాయి. చాలాసార్లు ఆ వైద్యులు ఏం చేస్తున్నారు, అనేకమైన టెస్టులు రాసేస్తున్నారు, ఇది చేయించుకోవాలి మీరు అంటారు. మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న గత్యంతరం లేదు కనుక ఆ వైద్యులు ఏది చెప్తే అది మనము అప్పైనా చేసి చేయించుకుంటున్నాం. మరొక విషయం కూడా మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో ఆ వైద్యులు ఏమంటారు, ఈ టెస్టులన్నీ చేయించుకోవాలా, ఫలానా ల్యాబ్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి, ఫలానా చోటకి వెళ్ళి చేయించుకోండి, వారే చక్కగా చేస్తారు, ఇంకెక్కడా చేయించుకోవద్దంటారు. ఇప్పుడైనా ఆ దినాల్లో అయినా ఖచ్చితంగా అనారోగ్యం అన్నది ఎవరికి కూడా నచ్చని విషయమే, అందరికి కూడా ఇబ్బంది కలిగించే విషయమే. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. అనారోగ్యం అనేక సందర్భాల్లో ఆ అనారోగ్యం కలిగిన వ్యక్తిని, ఆ కుటుంబాన్ని కూడా రక్షణలోనికి నడిపిస్తుంది, దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఈ సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలుసు హిజ్కియా రాజుకి చాలా అనారోగ్యం వచ్చి మరణానికి దగ్గరికి వచ్చేసాడు. ఆయన నీకు మరణం కలుగుతుందని యెషయా ప్రవక్త గారు చెప్పగానే ఎవరి తట్టు తిరిగాడు? ఆయన దేవుని తట్టు తిరిగాడు, దేవుని సన్నిధిలో దుఃఖించాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించారు. 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచారు. ఈ విషయాన్ని మనం యెషయా గ్రంథం 38 గమనిస్తున్నాం. కనుక అనారోగ్యం అనేది దేవుని దగ్గరికి నడిపిస్తుంది. కారణం, ఎప్పుడు ఎక్కువ ప్రార్థిస్తాం మనం? అనారోగ్యం కలిగినప్పుడు. ఎప్పుడు దేవుని ఎక్కువ తలుచుకుంటాం? అనారోగ్యం కలిగినప్పుడు. కారణం, ఈ లోక సంబంధమైన వైద్యులందరూ కూడా చేతులు ఎత్తేసి ఇంక మేమేం చేయలేం, మా చేతుల్లో లేదు, ఇక ఆ దేవుడు అన్న కనుకరిస్తే కనుకరించాలా అని చెప్పేస్తారు చాలామంది వైద్యులు. కారణం, మానవులుగా వారు చేయగలిగిందంతా చేస్తున్నారు, తెలిసిన వైద్యం అంతా. అయితే వారు చెప్పేది ఏంటంటే ఇక మా చేతుల్లో లేదు ఇక అంటారు. కనుక అనారోగ్యం అనేది అనేక సందర్భాల్లో మనల్ని దేవుని దగ్గరకు నడిపిస్తుంది, రక్షణలో కూడా నడిపిస్తుంది. మనందరికీ తెలిసిన రీతిగా నెబుకద్నెజరుకు అనారోగ్యం కలిగింది, ఆయనకి పిచ్చి పెట్టేసింది. దీన్నే మానసిక రోగం అంటున్నాం మనం. ఆయన పశువులు తిన్నాడు, గడ్డి తిన్నాడు. చివరికి ఏమైంది? ఆయన దేవుని తట్టు తిరిగాడు. ఆ అన్యుడైనప్పటికీ, అంత కఠినాత్ముడైనప్పటికీ దేవుని తెలుసుకున్నాడు, రక్షణ తెలుసుకున్నాడు. ఈ విషయాలు మనం దానియేలు గ్రంథం 4:34 నుంచి చివరి వరకు వాక్య భాగాన్ని చదవండి. దానియేలు గ్రంథం 4 ఆయన విశ్వాసిగా మరలా ఆయనకు స్వస్థత వచ్చింది, దేవుడు దీవించారు. కనుక అనారోగ్యం అనేది అన్నిసార్లు కూడా ప్రమాదకరం అయినప్పటికీ అది కీడు కొరకు కాదు, మనకి మేలు కొరకే అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలా. యేసుప్రభు అన్నారు, ఈ అనారోగ్యం దేవుని మహిమ కొరకు కలిగింది, మరణం కొరకు కాదు అన్నారు. ఈ వార్త విన్న తర్వాత యేసుప్రభు వారు ఇంకా 2 దినాలు అక్కడే ఉండిపోయారు. తర్వాత ప్రభు వారు అన్నారు శిష్యులతోటి, రండి మనం వెళ్దాం, లాజరు నిద్రపోతున్నాడు అన్నారు. యోహాను సువార్త 11:11 లాజరు నిద్రపోతున్నాడు అన్నారు. అప్పుడు శిష్యులు వెంటనే అన్నారు, ప్రభువా, మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నట్లయితే తప్పకుండా అతనికి స్వస్థత వచ్చేస్తుంది అనమాట అని వారు అన్నారు. కానీ యేసుప్రభు వారు ఆయన నిద్రపోతున్నాడనే విషయం మరణాన్ని సాదృశ్యంగా నిద్రతో పోల్చారు. ఆయన అప్పటికే మరణించారు, యేసుప్రభుకి తెలిసే విషయం, సమాధి చేసేశారు. అయినప్పటికీ యేసుప్రభు వారు మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు, రండి వెళ్దామన్నారు. యోహాను సువార్త 11:14 వారు మరణాన్ని యేసుప్రభు వారు నిద్రని పోలిస్తే వారు దాన్ని అర్థం చేసుకోలేదు కనుక యేసుప్రభు విపులంగా చెప్పారు. యోహాను సువార్త 11:14 మన స్నేహితుడైన లాజరు చనిపోయాడు, రండి వెళ్దాం అన్నారు. అప్పటికి వారికి వెలిగింది ఆయన చనిపోయాడని. అయితే ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మరణాన్ని నిద్రతో పోల్చారు. గత కార్యక్రమాలు కూడా మనం నేర్చుకున్నాం. లూకాసు వార్త 8:52 యాయేరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ కుటుంబస్తులందరూ, తక్కిన వారు, తెలిసిన వారందరూ ఎంతో విలపిస్తూ దుఃఖిస్తున్నప్పుడు ప్రభు వారు ఏమన్నారు? లూకాసు వార్త 8:52 ఈ యొక్క చిన్న అమ్మాయి మరణించలేదు, నిద్రపోతుందన్నారు. ఇదే విషయాన్ని స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు ఆనాటి యూదులు. ఇది క్రీస్తు శకం 34 సంవత్సరంలో జరిగింది. అపోస్తలుల కార్యాలు 7:60 ఈ విషయాన్ని చదువుతున్నా. ఆయన రాళ్లతో కొట్టి చంపేస్తే ఆయన మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, ఈ యొక్క పాపం వీరికి మీరు జమ చేయొద్దని ప్రార్థించి ఆయన నిద్రించారు అని చెప్పబడ్డది.
అపొస్తలుల కార్యాలు 7:6 స్టెఫను నిద్రించడానికి స్టెఫను మరణించాడు. కనుక బైబిల్ గ్రంథంలో మరణాన్ని నిద్రతో పోల్చారు. ప్రియ సోదరి సోదరులారా, పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక సందర్భాల్లో మరణాన్ని నిద్రతోనే పోల్చారు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఉదాహరణకు దావీదు రాజు గారు మరణించినప్పుడు ఏమని చెప్పబడ్డదో చూడండి. మొదటి రాజులు 2:10. మొదటి రాజులు 2:10 దావీదు తన పితరులతో నిద్రించెను, ఆయనను దావీదు పట్టణంలో సమాధి చేసిరి. దావీదు పట్టణం అనగా యెరూషలేముకు మరొక పేరు దావీదు పట్టణం. కానీ ఇక్కడ ఏం చెప్పబడ్డది? దావీదు తన పితరులతో నిద్రించాను. అంటే పితరులు అంటే ఆయన యొక్క తండ్రి గారు, తాతగారు, వారందరూ కూడా వారు కూడా నిద్రించారు అనగా మరణాన్ని నిద్రతో పోల్చారు. ఇదే విషయాన్ని పాత నిబంధనలో ఫలానా వ్యక్తి తన యొక్క పితరులతో నిద్రించాడు అని అనేక మంది రాజుల గురించి చెప్పబడ్డది. 36 సార్లు చెప్పబడ్డది ఏకంగా పాత నిబంధనలో ఫలానా రాజు తన యొక్క పితరులతో నిద్రించాడని. కనుక ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాల. మరణాన్ని నిద్రతో పోల్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యోహాను సువార్త 11 అంతా కూడా ప్రార్థనాపూర్వకంగా చదవండి. యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతాన్ని మనం ఆస్వాదించవచ్చు. యోహాను సువార్త 11:18-19 యెరూషలేము బేతనీకి 3 కిలోమీటర్లు కనుక అనేక మంది కుటుంబం తెలిసిన వారు వచ్చి మార్తాను మరియను ఓదారుస్తున్నారు. ఇప్పటికీ లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు వారు ఆ గ్రామానికి వచ్చారు. 4 దినాల తర్వాత, సమాధి అయిపోయిన 4 దినాల తర్వాత యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రజలు తండోపతండాలుగా చుట్టుముట్టి వచ్చేవారు. ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని, కొంతమంది స్వస్థపడాలని. కనుక ఆ తండోపతండాలుగా ప్రజలు వస్తుంటే నెమ్మదిగా రావాలి, మరి స్పీడ్గా రావటానికి కుదరదు కదా. అప్పుడు ఈ వార్త విన్న మార్త వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. యోహాను సువార్త 11:21 మార్త అన్నది యేసు ప్రభుతో, ప్రభువా, మీరు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించకుండా ఉండేవాడు అన్నది. యేసు ప్రభు వారు మార్తకు జవాబిస్తూ యోహాను సువార్త 11:23 మీ యొక్క సహోదరుడు మరలా తిరిగి లేస్తాడు అని యేసు ప్రభు వారు భరోసా ఇచ్చారు. యోహాను సువార్త 11:22 మార్త దానికి బదులిస్తూ అన్నది, ప్రభు నాకు తెలుసు నా యొక్క సహోదరుడు ఆ చివరి దినాన, ఆ ఆఖరి దినాన, ఆ పునరుత్థాన దినాన లేస్తాడు అని అన్నది. అంటే తప్పకుండా మార్తకు నమ్మిక ఉన్నది, మార్తకు విశ్వాసం ఉన్నది. ఒక దినాన మరణించిన వారందరూ కూడా తప్పకుండా లేస్తారని విశ్వాసం ఉన్నది. వెంటనే దానికి జవాబుగా యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి. యోహాను సువార్త 11:25 మార్త, నేనే పునరుత్థానమును జీవమును అన్నారు యేసు ప్రభు వారు. నన్ను ఎవరైతే నమ్ముకుంటారో వారు మరణించినప్పటికీ మరలా తిరిగి లేస్తారు. నన్ను నమ్మిన వారు ఎన్నడూ మరణించరు అనగా కలకాలం కాదు ఈ మరణం, మరలా తిరిగి లేస్తారు అనే సత్యాన్ని మరొకసారి యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, మార్తకు మరియకు యేసు ప్రభు మీద ఎంతో ద్వేషం ఉండాల. దేనికి? మా యొక్క సహోదరుడు లాజరు చాలా అనారోగ్యంగా ఉన్నాడు, మీరు వెంటనే రావాలి. ఆ కబురు ఆయనకు అందినప్పటికీ యేసు ప్రభు వెంటనే రాలేదు. కనుక మేము కబురు పెట్టిన వెంటనే వచ్చినట్లయితే మా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు. మేము పంపించిన ఆ కబురుకు ఆయన స్పందించలేదు అని మార్తకు మరియకు చాలా ద్వేషం, కోపం ఉండాలి యేసు ప్రభు మీద. మనం సామాన్యులుగా ఆలోచించినట్లయితే యేసు ప్రభుని వారు నిందించి ఉండాలా. ఏమని? నీకు ఏ విధమైన కృతజ్ఞత లేదు, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాం మా దగ్గరికి? మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ మా ఇంటి దగ్గరే బస చేశారు, మేము భోజనం పెట్టాం, మేము పేదరికంలో ఉన్నప్పటికీ ఏదో కొన్ని సందర్భాల్లో అప్పైన చేసి మీకు భోజనం పెట్టాం, మీకు స్థలం ఇచ్చాం నిద్రపోవటానికి, మీకు మీ శిష్యులకు కూడా. ఇంత చేసినప్పటికీ మీకు కృతజ్ఞత లేదు. మేము వార్త పంపించాం కదా ఆయన అనారోగ్యంగా ఉందని, మీరు ఎందుకు రాలేదు అని యేసు ప్రభువును నిందిస్తూ నిలదీస్తూ ఆయన్ని దూషించే సన్నివేశం ఉండాల. నిజానికి వరనవచ్చు. కారణం ఎవరికైనా సరే ఈ విధంగా మరణం వచ్చినట్లయితే వారి కుటుంబంలో వారికి చాలా కోపం వస్తుంది, అనేక మందిని ద్వేషిస్తారు. మన కాలంలో అయితే, మనం ఉంటున్న ఈ రోజుల్లో అయితే ఆ వ్యక్తి చనిపోతే ఆ వైద్యుల్ని, నర్సుల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మనకు తెలిసిన స్నేహితులు, మన ఇంటి చుట్టూ ఉన్నవారిని, వారిని కూడా మనం ఆ కోపంలో అనరాని మాటలు అనేస్తాం. మీ ముఖం మాకు చూపించొద్దు, ఇక్కడికి రావద్దు మీరు అని కేకలు వేసేసే పరిస్థితి అది. మనలో అనేక మంది ఆ రీతిగానే స్పందించి ఉండేవారు. కారణం ఇన్నిసార్లు ఆయనకి ఉపకారం చేసినప్పటికీ మన మాట పట్టించుకోలేదు ఆయన అనే ఆ కోపం ఉండేది. కానీ ఈ సహోదరులు ఇద్దరు చూడండి, మార్తా మరియ కూడా అటువంటి ద్వేషం, కోపం ఏ విధంగా కూడా వారు చూపించకుండా ఏం చేశారు?
వారు ఎంతో నమ్రతతో విశ్వాసంతో యేసుప్రభు దగ్గరికి వచ్చారు. మరియు చూడండి, యేసుప్రభు వారు పాదాల దగ్గర పడిపోయి, ప్రభువా మీరు ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించకుండా ఉండేవాడు. కాను ఆ దినాల్లో పురుషులే పనిచేసి కుటుంబాన్ని పోషించేవారు. వారికి ఒకే ఒక నిరీక్షణ, ఒకే ఒక ఆధారం వారి తమ్ముడు. ఆయన చనిపోయాడు. ఇక మన పరిస్థితి ఏమిటి? యేసుప్రభు వారు స్పందించలేదు, రాలేదు అని ఆయన మీద కోపం పెట్టుకోలేదు. ప్రియ సోదరి సోదరులారా, చాలాసార్లు మనం కూడా ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుని మీద కోపగించుకుని మందిరానికి వెళ్ళటం మానేస్తున్నాం, ఆరాధనకు వెళ్ళటం మానేస్తున్నాం. కానీ మన ప్రార్థనకి జవాబు రాలేదు, లేకపోతే మనం ప్రార్థించినప్పటికీ మన కుటుంబ సభ్యుడు మరణించాడు కనుక దేవుని మీద కోపం పెట్టుకునేవారు అనేక మంది ఉంటున్నారు. మీరు కూడా అలా చేస్తున్నారా ప్రియ సోదరి సోదరులారా? ఆ గ్రామస్తులందరూ కూడా, ఆ సహోదరులు ఇద్దరు వారికి తెలిసిన వారందరూ కూడా ఎంతో దుఃఖిస్తున్నారు, ఇంకా రోధిస్తున్నారు. చనిపోయిన లాజరు సమాధి చేయబడి 4 దినాలు అయిపోయింది. వారు అందరినీ చూచి యేసుప్రభు వారు కూడా కన్నీళ్లు విడిచారు. యోహాను సువార్త 11:35 వచనం. ఇదే బైబిల్ గ్రంథంలో అన్నిటికంటే చిన్న వచనం. అయితే యేసుప్రభు వారికి తెలుసు కదా, నేను లాజర్ని మరలా బ్రతికిస్తానని నేను తెలిసినప్పటికీ ఎందుకు దుఃఖించారు అనే ప్రశ్న మనకు వస్తుంది. యోహాను సువార్త 11:11 వచనంలో యేసుప్రభు వారు అన్నారు కదా శిష్యులతోటి, లాజర్ నిద్రపోతున్నాడు, రండి. వెళ్ళిన తర్వాత నేను ఆయనను నిద్రలేపుతాను అన్నారు. అంటే నేను బ్రతికిస్తానని ప్రభు వారు అంటున్నారు. అంటే నేను బ్రతికిస్తానని యేసుప్రభు వారికి ముందే తెలుసు. అది అయినప్పటికీ దేనికి దుఃఖించారు ఆయన అనగా, ఖచ్చితంగా వారందరినీ చూచి మానవుడిగా ఆ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. యేసుప్రభు వారు దుఃఖించడం చూసిన వారందరూ కూడా ఈయన ఎంత ప్రేమించాడు ఈ చనిపోయిన లాజర్ని అనేసి వారందరూ కూడా యేసుప్రభుకి ఎంత ప్రేమ ఉన్నదనే విషయాన్ని తెలుసుకున్నారు. యోహాను సువార్త 11:36 వచనంలో కనుక యేసుప్రభు కన్నీళ్లు విడిచడం ద్వారా వారందరూ కూడా గుర్తించారు ఈయన ఎంతో ప్రేమించాడు ఈయనని. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, వారు కొన్న అవిశ్వాసాన్ని బట్టి కూడా యేసుప్రభు వారు దుఃఖించారు. కాను అనేక మంది అక్కడ ఉన్నవారు అన్నారు, ఈయన అనేక మంది స్వస్థపరిచాడు కదా, చూపులేని వారికి చూపించాడు కదా, ఈయన వచ్చి ఆయన్ని ఆ లాజరు చనిపోకుండా చేయొచ్చు కదా అని కఠినంగా మాట్లాడుతున్నారు. మనం గట్టిగా మాట్లాడనా, నెమ్మదిగా మాట్లాడినా, మనసులో అనుకున్నా సరే ఖచ్చితంగా యేసుప్రభుకి ఆ విషయాలు తెలుసు. యేసుప్రభు వారు వారి కఠిన హృదయాలు చూచి ఆయన మనసులోనే మూల్గారు అని చెప్పబడ్డది. యోహాను సువార్త 11:38 వచనంలో ఆయన మూల్గారు అని చెప్పబడ్డది, దుఃఖంతో మూల్గారు అని చెప్పబడ్డది. యోహాను సువార్త 11:39 వచనం గమనించినట్లయితే ప్రభు వారు అన్నారు, ఆ సమాధికి అడ్డుగా పెట్టిన ఆ రాయిని తొలగించండి అన్నారు. అప్పుడు వెంటనే మార్త అన్నది, ప్రభువా అది చెయ్యొద్దు, ఇప్పుడు 4 దినాలు అయిపోయింది, ఆ యొక్క శవం చాలా దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది ప్రభువా, అది చెయ్యొద్దు అన్నది. అప్పుడు ప్రభు వారు అన్నారు యోహాను సువార్త 11:40 వచనంలో, మార్తా నేను చెప్పాను కదా, నమ్మినట్లయితే నీవు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని మహిమ కార్యాలు చూస్తావని చెప్పాను కదా అన్నారు. ప్రభు ఏం చేయబోతున్నారు అనే విషయం ఎవరికి తెలియదు అక్కడ. అప్పుడు యేసుప్రభు వారు ఆజ్ఞాపించారు కనుక అక్కడ ఉన్నవారు బహుశా వారు అనుకునే ఉంటారు, అయ్యో ఎంత అభిమానం చనిపోయిన వ్యక్తి, కనీసం ఆ చనిపోయిన వ్యక్తి శవం దుర్వాసన వస్తుంది కానీ అయినప్పటికీ కనీసం ఆయన ముఖమన్నా చూద్దాం అని ఆయన రాయి తొలగించమంటున్నారు అనుకునే ఉంటారు వారు. వారు రాయి తొలగించిన తర్వాత యేసుప్రభు వారు గట్టిగా లాజరు లెమ్ము అని ఆజ్ఞాపించారు. యోహాను సువార్త 11:43 వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. యేసుప్రభు వారు ఎప్పుడైతే లాజరు లెమ్మని ఆజ్ఞాపించారో చనిపోయి 4 దినాల సమాధిలో ఉన్న లాజరు వెంటనే లేచి వచ్చేశాడు. యోహాను సువార్త 11:44 వచనంలో ఆయనకు సమాధి చేసేటప్పుడు ఆ యొక్క ప్రేత వస్త్రాలు అంటున్నాం అవన్నీ కడతారు, అవన్నీ కూడా తొలగించమన్నారు ప్రభు వారు. అవి తొలగించారు. యోహాను సువార్త 11:44 వచనం నుంచి చదివినట్లయితే ఎంతో ఆశ్చర్యకరం. అక్కడ చూచిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎప్పుడు కూడా కని విని ఎరిగిన సంఘటన. చనిపోయిన వ్యక్తి సమాధిలో 4 దినాలు ఉన్న వ్యక్తిని ఎవరు లేపుతారు? యేసుప్రభు దేవుడు కనుక, ఆయన మెస్సయ్య కనుక, ఆయనలో దైవశక్తి ఉన్నది కనుక, ఆయనే దేవుడు కనుక మరణించిన వ్యక్తిని ఆయన వెంటనే లేపేశారు. పరలోకం వెళ్ళిన తర్వాత ఈ విషయాలు రాసిన యోహాను గారిని నేను అడగాలనుకుంటున్నాను. ప్రభు త్వరగా వస్తున్నారు రెండోసారి. పరలోకం వెళ్ళిన తర్వాత యోహాను గారిని ఈ విషయం అడగాలనుకుంటున్నాను. లాజరు బ్రతికి ఆ సమాధిలో నుంచి నడిచి వస్తుంటే చూచిన నీకేమనిపించింది? అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏ విధంగా స్పందించారు? వారందరూ కూడా భయపడి ఏదో భూతం వస్తుంది, దెయ్యం వచ్చింది అన్నట్టుగా పారిపోయారా? ఏ రీతిగా స్పందించారు అక్కడ ఉన్నవారు అని అడగాలనుకుంటున్నాను నేను. ప్రియ సోదరి సోదరులారా, ఇక ఆ యొక్క ప్రాంతం అంతా కూడా సంచలన వార్తతో నిండిపోయింది. లాజరు లేచాడని అందరూ కూడా చూస్తున్నారు, మాట్లాడుతున్నాడు ఆయన. యోహాను సువార్త 11:45 వచనంలో దానిని చూసిన అనేక మంది ఈయనే మెస్సయ్య, ఈయనే దేవుడని నమ్మేశారు. యోహాను సువార్త 11:54 వచనంలో గమనించినట్లయితే యోధా మత నాయకులు మాత్రం దాన్ని జీర్ణించుకోలేక ఈయనకు పెద్ద పేరు వచ్చేస్తుంది, అందరూ కూడా ఈయనే చూడటానికి వస్తున్నారు, ఈయనే నమ్మేస్తున్నారని యేసు ప్రభువును చంపేయాలని వారు నిర్ణయం చేసేసుకున్నట్లుగా
మనం చదువుతున్నాం. చూసారా, యేసుప్రభుని అభినందించడం మానేసి ఇంత అద్భుతం చేసినందుకు ఆయనకు ఒకవేళ ఒక సన్మానం చేయటం మానేసి మానవులుగా, యేసుప్రభు అవి కోరుకోవట్లేదు సన్మానాలు అలాంటివి, కానీ మానవులుగా ఆయన్ని మెచ్చుకోవటం మానేసి ఆయన్ని చంపేయాలని, సిలువేయాలని వారు నిర్ణయం చేసేశారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఎవరైనా మంచి కార్యాలు చేస్తుంటే దానికి అడ్డుపడటానికి లేదా వారికి కీడు చేయటానికి మనం కూడా అడుగులు వేస్తున్నామా? యేసుప్రభు వారు అద్భుతం చేశారు కనుక ఆయనకు ఒక విందు చేశారు. ఆ విందులో యేసుప్రభు వారు ఆ బల్ల మీద కూర్చుని తింటుంటే ఆయనతో పాటు లాజరు గారు కూడా కూర్చుని భోంచేశారు. లాజరు గారిని యేసుప్రభుని చూడటానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చేస్తున్నారు. దానిని గమనించిన యూదా మత నాయకులు యోహాను సువార్త 12:10-11 వచనాల్లో యేసుప్రభుని చంపేయాలని, కారణం ఆయన అద్భుతాలు చేసి ఎంతో మందిని ఆకర్షిస్తున్నాడని, లాజరును చూడటానికి కూడా అనేక మంది వచ్చేస్తున్నారు, లాజరు కూడా చాలా పలుకుబడి వచ్చేసిందని, ఇద్దరిని చంపేయాలని వారు కుట్ర వేసినట్లుగా చదువుతున్నాం. యోహాను సువార్త 12:10-11 వచనాల్లో. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి దారుణానికి వారు ఒడికెట్టారు. అయితే ఈ గొప్ప సత్యం, చనిపోయి సమాధిలో 4 దినాలు ఉన్న వ్యక్తిని యేసుప్రభు బ్రతికించారు. యేసుప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి. యేసుప్రభు నమ్ముకుని మరణించి ఎన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ, 100 సంవత్సరాలు అయిపోయినప్పటికీ, మట్టి అయిపోయినప్పటికీ యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు వారందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారు. త్వరలో ఈ అద్భుతాన్ని మనం అందరం చూచే ధన్యత కలుగుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభువే పునరుత్థానము, జీవము. యేసుప్రభువే నిజమైన దేవుడు. ఆయన్ని నమ్ముకుని రక్షణ పొందుదాం. ఆయన నమ్ముకున్న వారికి మరణించినప్పటికీ వారిని తిరిగి లేపుతారు, మహిమ శరీరాలు ఇస్తారు, నిత్య జీవం ఇస్తారు, పరలోకం తీసుకువెళ్ళిపోతారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. వచ్చే కార్యక్రమంలో 3వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మరణం గురించి, పునరుత్థానం గురించి, బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఇంత అద్భుతాన్ని ఎవ్వరూ చేయలేరు మీరు తప్ప. మిమ్మల్ని నమ్ముకొని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తూ వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మేము జీవించే కృప మాకు దయచేయమని, ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీరే మహిమ ఘనత పొందమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచయం ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే మీకు వివరాలు అందిస్తాం. మీరు కూడా ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో 3వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. మరణం గురించి, పునరుత్థానం గురించి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.